Damadava Kunjabihadi. I heard you're all studying Bhakti Shastri. మీరందరూ భక్తి శాస్త్రి కోర్స్ చేస్తున్నారు. If so, please chant Hari Bol. మీరు హరి బోల్ భక్తి శాస్త్రం చేసేవాళ్ళు హరి బోల్ అనండి. Do you like it? ఇష్టమా భక్తి శాస్త్రం చేయడం? Now, when Lord Chaitanya was traveling in South India, he saw one Brahmin reading Bhagavad Gita. దక్షిణ భారత చేస్తున్నప్పుడు ఒక బ్రాహ్మణుని చూశారు శ్రీరంగంలో. So some kids and uncultured ladies, they're laughing at him. అక్కడ కొంతమంది పిల్లలు తర్వాత ఆడవాళ్ళు అతన్ని చూసి హేళనగా నవ్వుతున్నారు. And he was crying. అప్పుడు ఆయన ఆ బ్రాహ్మణుడు ఏడుస్తున్నాడు అన్నమాట. So it looked like he was crying because they were laughing at him. అది చూడడానికి ఎలా ఉందంటే వాళ్ళందరూ నవ్వుతున్నారు కాబట్టి హేళనగా చేస్తున్నారు కాబట్టి అతను ఏడుస్తున్నట్టుగా ఉంది. Lord Chaitanya asked, "Why are they laughing at you?" అప్పుడు చైతన్య మహాప్రభు అడిగారు అన్నమాట, ఎందుకు వాళ్ళు నవ్వుతున్నారు నేను చూసి అని అడిగారు. And what are you doing? మీరేం చేస్తున్నారు అని అడిగారు. He said, "My guru ordered me to read Bhagavad Gita, so I'm reading." అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చెప్పాడంటే, నా గురువు భగవద్గీత చదవమని చెప్పి నాకు ఆదేశాన్ని ఇచ్చాడు, అందుకని నేను భగవద్గీత చదువుతున్నాను. But I'm somewhat illiterate in Sanskrit. కానీ నేను సంస్కృతంలో నాకు చదువు రానివాడిని. So they're laughing at my pronunciation. అందుకు నేను చెప్పే మాటలకి ఆ ఉచ్చారణకి చూసి నవ్వుతున్నారనమాట. And Lord Chaitanya asked, "Why are you crying?" అప్పుడు చైతన్య మహాప్రభు అడిగారు, సరే మరి ఎందుకు ఏడుస్తున్నావు? He said, "I'm crying thinking how Krishna is the Lord of Lords. He is the Supreme Personality of Godhead, but he is driving the chariot for his devotee." అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చెప్పాడంటే, కృష్ణుడు దేవాది దేవుడు, అతను తన భక్తుడి కోసం తన ఈ రథాన్ని లాగడాన్ని చూసి ఏడుస్తున్నానని చెప్పారు. Then Lord Chaitanya embraced him. అప్పుడు చైతన్య మహాప్రభు అతన్ని ఆలింగించుకున్నాడు అన్నమాట. He said, "You are the real Pandit of the Bhagavad Gita." అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, నువ్వు నిజమైన భగవద్గీత యొక్క పండితుడివి అని చెప్పారు. Hari Bol. హరి బోల్. So ultimately, the point of the Bhagavad Gita is to understand how wonderful Krishna is. మనం చివరికి భగవద్గీత అంతా చదివి తెలుసుకునేది ఏంటంటే కృష్ణుడు ఎంత అద్భుతమైన దేవుడు అని తెలుస్తుంది. And how we can serve him. మనం ఆ కృష్ణుని ఎలా సేవించవచ్చు అనేది తెలుస్తుంది. In the Bhagavad Gita, it tells us many things. భగవద్గీతలో ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి అన్నమాట. About this world, ఈ ప్రపంచం గురించి, about the body, ఈ శరీరం గురించి, about laws of karma, ఈ కర్మ యొక్క నియమముల గురించి, about the Atma, ఆత్మ గురించి, that the Atma is the higher energy of the Lord. ఆత్మ ఈ ఆత్మ అన్నది ఉన్నతమైన శక్తి అని చెప్పబడింది. The different practices of yoga, అది యోగా యొక్క ప్రాక్టీసెస్, and many things. ఇంకా ఎన్నో విషయాలు చర్చింపబడ్డాయి. So we're very glad that you're reading and studying Bhagavad Gita as it is. సో మేము చాలా ఆనందపడుతున్నాను మీరందరూ భగవద్గీత అది చదువుతున్నందువల్ల. I saw His Divine Grace A.C. Bhakti Vedanta Swami Prabhupada.
he was reading Bhagavad Gita. నేను మన ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు భగవద్గీత చదవడాన్ని చూశాను. I thought, well, Bhagavad Gita is, beginner type of shastra. అప్పుడు నేనేమనుకున్నానంటే భగవద్గీత ప్రారంభ దశలో ఉన్న వాళ్ళకి కదా అనుకున్నాను. So I asked Srila Prabhupada, you're reading Bhagavad Gita? అప్పుడు నేను అడిగాను, శిల ప్రభుపాద్ మీరు భగవద్గీత చదువుతున్నారా అని. He said, of course. అప్పుడు ప్రభుపాద్ అన్నారు, అవును, Bhagavad Gita, every time we read it, we get new realizations. ప్రభుపాద్ వారు ఏం చెప్పారంటే భగవద్గీత ప్రతిసారి చదివేటప్పుడల్లా కొత్త కొత్త సాక్షాత్కారాలు కలుగుతూ ఉంటాయని చెప్పారు. And the Bhagavad Gita is necessary to preach. భగవద్గీత ప్రచారం చేయడానికి చాలా అవసరం. So telling people about the absolute truth, we get a lot of ideas from the Bhagavad Gita. ఈ ప్రజలకి అందరికీ కూడా భగవద్గీతలో భగవంతుడి యొక్క చెప్పడానికి కోసం మనకి చాలా తెలుస్తాయి అన్నమాట, వివరాలు, ఐడియాస్ అని తెలుస్తుంటాయి అన్నమాట. You don't have to be a big pandit. మీరు పెద్ద పండితులై ఉండక్కలే. Even with a simple understanding, you can help a lot of people. మీకు కొంచెం మామూలుగా తెలిసినా కూడా భగవద్గీత ఎంతో మంది ప్రజలకి మీరు హెల్ప్ చేయగలుగుతారు, సాయం చేయగలుగుతారు. So Bhagavad Gita also, it prepares us to go back to Krishna. భగవద్గీత మనని భగవద్ధామానికి చేరుకునేందుకు తయారు చేస్తుంది అన్నమాట. So Lord Chaitanya, he advised we should do 3 things. చైతన్య మహాప్రభు మనం మూడు విషయాలు చేయాలని చెప్పారు. He said, Bolo Krishna, Bhajo Krishna, Karo Krishna Shikha. బోలో కృష్ణ, భజో కృష్ణ, కరో కృష్ణ శిక్ష అని చైతన్య మహాప్రభు చెప్పారు. Chant Hare Krishna. హరే కృష్ణ మహామంత్రం జపించడం. Engage in the Bhakti Yoga to Lord Krishna. భక్తి యోగా కృష్ణుడికి భక్తియుక్త సేవలో. And read the teachings of Lord Krishna. భగవద్గీత అవి భగవంతుడు చెప్పినవి చదవడం. So teachings of Krishna are of 2 types. భగవంతుడి యొక్క ఇది బోధనలు 2 రకాలు. The Bhagavad Gita was spoken by Krishna. భగవద్గీత అన్నది భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పినది. And the Srimad Bhagavatam and other Puranas are spoken about Krishna. శ్రీమద్ భాగవతము, వేరే పురాణాలు శ్రీకృష్ణుడి గురించి చెప్పినవి. Especially Srimad Bhagavatam. ముఖ్యంగా శ్రీమద్ భాగవతం. I would hope that the devotees, after completing Bhagavad Gita, would go on to study the Srimad Bhagavatam. మహారాజ్ చెప్తున్నారు భక్తులందరూ కూడా భగవద్గీత సంపూర్ణంగా చదివి తర్వాత భాగవతం చదువుతారని. But one side is for our own spiritual growth. మన ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఒక పక్కన దాని గురించి చదువుతాం. Other side is for preaching to others. వేరే ఇంకోటి ఏంటి, ఇంకో కారణం ఏంటి చదివేందుకు, వేరే వాళ్ళకి ప్రచారం చేయడానికి. So people in India should know that they are not the body. ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళు మనం ఈ శరీరం కాదని తెలుసుకోవాలి. We are the eternal soul. మనం భగవంతుడి అంశలం. And we are a part of Lord Krishna. మనం భగవంతుడి యొక్క అంశ. But there are many people, they do not understand this basic truth. కానీ చాలా మంది ఈ కనీసమైన నిజాన్ని కూడా తెలుసుకోలేరు, తెలీదు. And as a result, they suffer a lot. దానివల్ల చివరికి ఏమవుతుంది, వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. So with Bhagavad Gita, you'll all be prepared to help people. ఈ భగవద్గీత చదవడం వల్ల మీరందరూ కూడా సిద్ధంగా ఉంటారన్నమాట వేరే వాళ్ళకి సాయం చేయడానికి. So I would like to give you a chance to ask questions. మహారాజ్ మీరందరూ క్వశ్చన్స్ అడగడానికి
అడగడం అవకాశం ఇస్తున్నారు. Reading Bhagavad Gita and reading Prabhupada's books shouldn't require a lot of motivation. ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవడం, భగవద్గీత చదవడానికి ఎంతో ప్రోత్సాహం అవసరం లేదు. You see, we want in Bhakti Yoga, our process is to fill our consciousness with Krishna. మన భక్తి యోగాలో ఏంటంటే మన చైతన్యాన్ని కృష్ణుడితో నింపడమే. And if we do that, we can overcome the contamination of Maya. ఇది కనుక మనం చేస్తే మాయ యొక్క ప్రభావం నుంచి బయటపడవచ్చు. So, Prabhupada's books are written very simply. ప్రభుపాదుల వారి పుస్తకాలు చాలా సరళంగా రాయబడినవి. Once a Brahma Swami or some Swami, he was walking by a place that had Gita Jnana Yajna. ఒకసారి భానుస్వామి గారు కానీ మరో స్వామి గారు ఒకళ్ళెవరో So గీతా యజ్ఞాన్ని చేస్తున్నారు. he asked someone, how did you like the lecture? అప్పుడు ఆయన అడిగామట, మీకు ఈ ప్రసంగం ఎలా నచ్చింది? Wow, I liked so much. అప్పుడు వాళ్ళు చెప్పారు, చాలా ఇష్టం, నాకు చాలా బాగా నచ్చింది. Swamiji, he could really speak. అప్పుడు స్వామీజీ మీరు చాలా బాగా మాట్లాడగలరు. What did he say? అప్పుడు ఏం మాట్లాడారు, ఏమని చెప్పారు? I didn't understand the word. కానీ నాకు ఒకటి కూడా అర్థం కాలేదు. How can the ordinary person understand the Swami? నేను చాలా మామూలు వ్యక్తిని, నేను స్వామీజీని ఎలా అర్థం చేసుకుంటాను అని చెప్పాడు అతను. I couldn't understand him, but he was speaking very nice. నాకు అర్థం కాలేదు కానీ మీరు చాలా బాగా మాట్లాడారని చెప్పారు ఆయన ఆ మహారాష్ట్రతో. So unfortunately, this is how most of the Jnana Yajnas lead one. They can't understand what he's speaking. చాలా చోట్ల ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు అర్థం చేసుకోలేరు చాలా మంది. Whereas Srila Prabhupada, his books and his lectures are very simple and straightforward. కానీ అదే శ్రీల ప్రభుపాదుల వారిది చూసుకుంటే చాలా సరళంగా ఉంటాయి, చాలా విషయాన్ని సూటిగా చెప్తూ ఉంటాయి. And everyone can understand. ప్రతి వాళ్ళకి కూడా అర్థం అవుతాయి. So that's one reason why we should be very motivated to listen and to read. సో అందుకని మనం ఈ రకంగా మనం దాని ప్రోత్సాహం పొందాలి, చదవాలి. One motivation may be, in this temple, if you don't read, you don't get recommendation for initiation. ఈ గుళ్ళో ఏంటంటే మీరు పుస్తకాలు చదవకపోతే మీ పేరు దీక్ష తీసుకోవడానికి రికమెండేషన్ ఇవ్వరు. I also require that someone should read Bhagavad Gita 2 times and Srimad Bhagavatam first canto 1 time. మహారాజు కూడా దీక్ష ఇవ్వాలంటే భగవద్గీత కనీసం 2 సార్లు, భాగవతం మొదటి స్కందం ఒకసారైనా చదివి ఉండాలి. Now Prabhupada, he required that we read Bhagavad Gita 10 times. ప్రభుపాదుల వారు ఏం చెప్పారు, 10 సార్లు భగవద్గీత చదవాలని చెప్పారు. I still have the Gita 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 10 times, okay, now I can get initiated. సో అప్పుడు వాళ్ళు రాసుకుని 1, 2, 3, 4 అది చదివేవారు అనమాట. 10 సార్లు చదివారు దీక్ష తీసుకోవడానికి. So Prabhupada, he wanted that we should read his books. ప్రభుపాదుల వారు ఆయన ఏంటంటే మనం పుస్తకాలు చదవాలని ఆయన ఎంతో కోరుకున్నారు. Now
I left my college to study under Prabhupada. మహారాజు ఆయన కాలేజ్ స్టడీస్ వదిలేసి ప్రభుపాదుల వారి కింద ఈ భగవద్గీత చదవడానికి వదిలేస్తారు. Just by reading Bhagavad Gita 10 times, I became a reader at 2 different universities. భగవద్గీత 10 సార్లు చదవడం వలన 2 యూనివర్సిటీలకి లీడర్ అయ్యారు. With accredited courses. 2 కోర్సులు అటెండ్ అయ్యారట మహారాజు. So Prabhupada's Bhagavad Gita is so powerful. ప్రభుపాద భగవద్గీత చాలా శక్తివంతమైంది. Is this written by a disciple or just a general devotee? It is written by. If it is written by a disciple, if he addresses me as Guru Maharaj, I'll be pleased. ఇదే శిష్యుడు కనుక రాసుంటే ఈ ప్రశ్న గురు మహారాజ్ అని కనుక రాసుంటే నేను సంతృప్తి పడతాను. Without Maharaj, Maharaj. గురు మహారాజ్. Okay. So, someone asked this question to His Divine Grace, to Srila Prabhupada, and he said, if you're healthy in Krishna consciousness, I'm healthy. ప్రభుపాదుల వారిని ఇదే ప్రశ్న అడిగినప్పుడు ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, మీరు కనుక ఆనందంగా ఉంటే కృష్ణ చైతన్యంలో నేను కూడా ఆనందంగా ఉంటా. And then he said, if you can make others healthy, that will make me more happy. మీరు కనుక వేరే వాళ్ళని ఆనందపరచగలిగితే నేను ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటాను. So we want to be healthy in Krishna consciousness and also to make others happy. మనం అందుకని కృష్ణ చైతన్యంలో మనం సంతోషంగా ఉండడానికి వేరే వాళ్ళని సంతోషంగా చేయడానికి చేస్తూ ఉంటాం. I was thinking how one lady, one disciple, she was working for the AT&T telephone network in USA. ఒక ఆమె మహారాజ్ యొక్క శిష్యురాలు ఒక టెలిఫోన్ నెట్వర్క్ దానికి సంబంధించిన దాంట్లో యుఎస్ఏలో పనిచేస్తున్నారు. And one fellow worker approached her. వేరే ఒక కొలీగు ఆమె దగ్గరికి వచ్చి and said, I know you are a very religious person. నువ్వు చాలా ధార్మికమైన స్త్రీవని తెలుసు. And you have some spiritual knowledge. నీకు కొంచెం ఆధ్యాత్మిక జ్ఞానం ఉందని చెప్పి తెలుసు. I have some questions. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. Sometime I can ask you. నేను ఎప్పుడైనా మిమ్మల్ని అడగచ్చా అని. Because I have many doubts. నాకు ఎన్నో సందేహాలు ఉన్నాయి. Why life is like it is. ఎందుకు ఈ జీవితం ఇట్లా ఉంది. So, like this, many people will approach you and ask you questions. అలా ఎంతో మంది వచ్చి మిమ్మల్ని ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఈ రకమైన Also, like I asked someone, I asked a group, how many have ever had crazy bosses? మహారాజు అడిగారు చాలా మందిని, ఎంతమందికి బాసులు పిచ్చి బాసులు ఉన్నారని అడిగారు. They're not here. They are not here. ఇక్కడ లేరు కదా వాళ్ళు. అందుకే చేయొచ్చు. So sometimes, whether your boss or your colleague at work, just by seeing them, you can understand are they in a mode of goodness or passion or ignorance, and that can prepare you how to deal with them. మీరు ఎప్పుడైతే మీ బాస్ వాళ్ళని వాళ్ళు చూసారో ఈ భగవద్గీత చదవడం వల్ల వాళ్ళు ఏ రకమైన గుణాల్లో ఉన్నారో, తమో గుణమా రజోగుణమా సత్వగుణంలో ఉన్నారో అనేది తెలుస్తుంది.
తెలియడం వల్ల దాని తగ్గట్టుగా వ్యవహరించవచ్చు. Also, like why people are born, why they die. ఎందుకు ఈ ప్రజలు జనాలు జీవుడు పుడతారు చనిపోతారు, ఈ రకమైన ప్రశ్నలు. This kind of basic fundamental knowledge is given in Bhagavad Gita. ఈ రకమైన ఎంతో ఈ జ్ఞానం ఇవ్వబడింది భగవద్గీతలో, which we face every day in our life. ఇది మన నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా ఎదురవుతున్న ప్రశ్నలను జీవితం. So all these things can be applied in our daily life. అందుకనే ఈ భగవద్గీతలో ప్రతిదీ కూడా మన నిత్య జీవితంలో అప్లై చేసేవే. Lord Chaitanya, he was glorified by the song of Lochan Das Thakur. చైతన్య మహాప్రభుని లోచనదాస్ ఠాకూర్ ఈ రకంగా ఒక కీర్తనలో కీర్తించారు. Where he sang, "Take all rebai, Tituvanenai, Amana Doyalu Data." ఆయన లోచనదాస్ ఠాకూర్ ఏమని చెప్పారు? దేకవో రేభై త్రిభువననాయ్ యమోన దయాల దాత. Vishaya Charya Say Rasi Majya Mukhe Bolo Hari Hari. విషయాచార్య సేరాసి మజియా ముఖే బోలో హరి హరి. So, Nitai Gaur, they gave their mercy very freely to their conditioned souls. We should chant Hare Krishna with our mouth. హరే కృష్ణ మహామంత్రం మన నియమం తప్పకుండా చేయడం. And we should absorb ourselves in the spiritual bliss. మనం ఈ ఆధ్యాత్మికమైన ఆనందంలో నిమగ్నమై ఉండడం ద్వారా and we give out the Vishaya. మనం ఈ విషయానికి సంబంధించిన అన్ని కూడా విడిచిపెట్టడం. These are especially the four pillars of Kali Yuga. ఈ 4 నియమాలు ఉన్నాయి, అది ఈ కలియుగంలో 4 పాదాలు లాంటివి. Meat eating, illicit sex, gambling, and intoxication. మాంసభక్షం చేయడం, వ్యభిచారం, జూదం ఆడడం, మత్తు పానీయాలు తాగడం, ఇవి 4. So, by chanting Hare Krishna, we will lose the tendency of sense gratification. హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ద్వారా ఈ ఇంద్రియ తృప్తి చేయాలన్న చింతన పోతుంది. And the more we practice Krishna consciousness, we should feel some taste and bliss. కృష్ణ చైతన్యం ఎక్కువగా సాధన చేయడం ద్వారా మన ఆధ్యాత్మికమైన ఆనందాన్ని పొందుతూ ఉండాలి. That makes us immunized from the tendency to try to serve these senses. అది ఆ రకమైన ఆనందం వల్ల ఈ ఇంద్రియ తృప్తి చేయాలి, ఇంద్రియ తృప్తి నుంచి వచ్చే వీటి నుంచి ఆలోచనల నుంచి బయటపడతాం. Now, some things we try to regulate. కొన్ని విషయాలు మనం నియంత్రించాలని ప్రయత్నిస్తాం. And by some regulation, we can get control of the senses. కొంత నియంత్రించడం వలన ఇంద్రియాలని కొంతవరకు నిగ్రహించుకోగలం. In this way, the tendency to enjoy the senses become down, diminished, and we can get bliss by chanting Hare Krishna. ఈ రకంగా చేయడం ద్వారా మనం ఈ ఇంద్రియ తృప్తి చేయాలన్నది తగ్గుతూ వస్తూ పూర్తిగా ఇదవుతుంది అన్నమాట, ఉండదన్నమాట. Now, you are all very busy preparing for the opening of this building. మీరు ఈ బిల్డింగ్ని ఓపెనింగ్ కోసం ఎంతో మనం బిజీగా ఉండొచ్చు. I saw many of you doing different services. నేను చూశాను, మీరు ఎన్నో సేవలు చేయడం చూశాను. So probably you didn't have much time for
sense gratification. మీకు ఇంద్రియ తృప్తి చేయడానికి టైం ఉండలేదు కదా, లేదు కదా. This is one thing is the secret of Krishna consciousness. ఇది ఒక రహస్యం కృష్ణ చైతన్యంలో. That if we stay busy enough in Krishna's service, we won't feel the urge for sense gratification. కృష్ణ చైతన్యంలో కనుక సేవల్లో కనుక మనం బిజీగా ఉన్నట్లయితే అప్పుడు ఇంద్రియ తృప్తి చేయాలన్న ఆలోచన రాదు. And as we advance, we'll start to taste the spiritual bliss. మనం అలా ప్రగతి పొందగా కృష్ణ చైతన్యంలో అప్పుడు ఆధ్యాత్మికమైన భావన ఆనందం కలుగుతుంది. Even spiritual ecstasy. మనకి ఆధ్యాత్మికమైన ecstasy భావం కలుగుతుంది. How many of you want to feel ecstasy at every step? ఎంతమందికి ఎక్స్టైట్గా ఆనందంగా ఉండాలని ఉంటుంది, తన్మయత్వంలో ఉండాలని ఉంది? Very good. చాలా మంచిది. So this is possible through the practice of Bhakti Yoga. ఇది భక్తి యోగా చేయడం ద్వారా సాధ్యమవుతుంది. I don't think there is enough time. అక్కడ ఎక్కువ సేపు లేదు, సమయం లేదు అనుకుంటా. One thing I can say. ఒక విషయం ఏంటంటే, one day Prabhupada's secretary gave me some beads. ఒకరోజు ప్రభుపాద సెక్రటరీ ఒక ఇచ్చారట మహారాజ్కి జపమాల. I had been building helping Jayananda Prabhu build the Jagannath Rath cart. జయానంద ప్రభుకి జగన్నాథ రథాన్ని తయారు చేయడంలో సాయం చేస్తున్నారు అప్పుడు మహారాజు. So this secretary, he gave these beads, said, "You go out and chant with these beads." ఆ సెక్రటరీ ఈ బీట్స్ ఇచ్చి, ఈ జపమాల ఇచ్చి, నువ్వు బయటికి వెళ్ళి అక్కడ కూర్చొని జపం చెయ్యి అని చెప్పారట. So this was my first day of chanting. అది నా మొదటి రోజు హరే కృష్ణ మహామంత్ర జపం చేయడం. I had been practicing different yogas and Buddhism before. నేను యోగ పద్ధతుల్ని, బుద్ధిజంని ఇంతకుముందు కృష్ణ చైతన్యానికి వచ్చే ముందు చేస్తూ ఉండేవాడిని. I knew how to sit in the Padma and Ardha Padma asana. నాకు పద్మాసనంలోనూ అర్ధ పద్మాసనంలోనూ కూర్చోవడం నాకు తెలుసు అప్పటికి. I duly sat down and started to chant. అప్పుడు నేను ఆ పద్మాసనంలోనూ అక్కడ కూర్చుని జపం చేయడం మొదలుపెట్టాను. I chanted a bit slow. నేను కొంచెం నెమ్మదిగానే జపం చేశాను. For 6 hours. ఒక 6 గంటల సేపు కంటిన్యూస్గా జపం చేశాను. And I wanted to chant 48 rounds, but I did only 32. 48 మాలలు చేయాలని ప్రయత్నించా, కానీ 32 చేశాను. And hair stood in. అప్పుడు నా రోమాలన్నీ కూడా నిక్కుపురుచుకున్నాయి. Tears poured from my eyes. నా కళ్ళల్లోంచి అశ్రువులు వచ్చాయి. My voice choked up. నా గొంతు బొంగరిపోయింది. I thought, this is the most powerful meditation I ever did. అప్పుడు అనుకున్నాను నేను, ఇది చాలా శక్తివంతమైన ఇది సాధన, ఇది నేను తీసుకోవాలి అని. Then I went back to the temple. అప్పుడు నేను మళ్ళీ గుడికి వెళ్ళాను. That secretary was waiting for me. ఆ సెక్రటరీ ఎవరైతే జపమాలు ఇచ్చారో అతను అక్కడ ఎదురు చూస్తున్నాడు అన్నమాట. He said, "Excuse me, do you still have those beads?" దయచేసి చెప్పు, నీ దగ్గర ఆ జపమాల ఉందా నేను ఇచ్చింది అన్నారు. Those beads were Prabhupada's personal beads. అవి ప్రభుపాదుల వారి జపం చేసుకునే బీట్స్ అన్నమాట, జపమాల అన్నమాట. అది ఇచ్చాను పొరపాటున. I'm not supposed to give those to anyone. అది ఎవరికి ఇవ్వకూడదు, కానీ అనుకోకుండా ఇవ్వడం జరిగింది అన్న. I have to take that. అది వెనక్కి తీసేసుకున్నాడు అన్నమాట అతను. Next day wasn't quite the same.
నెక్స్ట్ మన్నాడు కూడా అలాగే ఉంది మహారాజ్కి. But that gave me a nice glimpse. నెక్స్ట్ మన్నాడు అలా లేదు. Prabhupada ki. రూపాది నిజం. A lot depends on how old the children are. ఇదంతా కూడా పిల్లలు ఏ వయసులో ఉన్నారన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. Today I saw one replica of Jagannath Rath Yatra cart. ఈరోజు నేను జగన్నాథ్ రథ యొక్క లాంటి ఒక బొమ్మను చూశాను. Which a 12-year children with the help of some adult could build. కొంచెం పెద్దగా ఉన్న అబ్బాయిలు దాన్ని కట్టగలరు. And I was in our Bhakti Diksha groups. You'd be surprised how smart our children are. ఇది భక్తి వృక్షాలు ఉన్న పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళు ఏ రకంగా తెలివిగా ఉన్నారనేది తెలుస్తుంది అనమాట ఆ రథం కట్టడం ద్వారా. They have their own discussions. వాళ్ళు అందరూ కూడా ఆ భక్తి వృక్షాలు ఉన్న వాళ్ళందరూ కూడా చర్చించుకున్నారు. So mother and father, it's a big responsibility. తల్లిదండ్రులకి చాలా బాధ్యత ఉంది. If they regularly talk with their children and teach them Bhagavad Gita principles. రోజు కూడా పిల్లలతో మాట్లాడి వాళ్ళకి భగవద్గీత యొక్క నియమాలను కూడా చెప్పినట్లయితే the children can imbibe this very much. అప్పుడు పిల్లలు చాలా అవగతం చేసుకోగలుగుతారన్నమాట వీటిని. I know some kids they refuse to eat non-veg. కొంతమంది పిల్లలు ఈ మాంసాహారం తినడానికి ముందు కోరుకోరు. Even it's offered by some teacher or friend, they say no, this is wrong. ఆ పిల్లలు ఏంటంటే వాళ్ళ టీచర్ ఇచ్చిన స్నేహితుడు ఇచ్చిన కూడా తీసుకోరన్నమాట ఆ మాంసాహారం. So we want to give them understanding why. మనం వాళ్ళకి ఎందుకు అన్న అండర్స్టాండింగ్ తెలియజేయాలన్నమాట. I saw in South Africa, Durban. నేను సౌత్ ఆఫ్రికా డర్బన్లో చూశాను. Durban. They had a cow and a cow. వాళ్ళకి అక్కడ ఒక ఆవు దూడ ఉందన్నమాట. And you could go and pet the cow and the cow. You could pet, you touch. వాళ్ళు తగలచ్చు, తాకచ్చు. So people in the city, they never see a cow in the West. వాళ్ళు ఎప్పుడు కూడా ఆవును చూడలేదు అక్కడ ఆ ఊర్లో. So then you see how nice a cow is. You ask kids, you want to eat the cow? You want to kill it? ఆవును చూడలేదు కాబట్టి వాళ్ళకి తినడం చంపడం తెలీదు. No. మీరు తినాలనుకుంటున్నంటే ఆవుని వాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా, తినమని అన్నారు అన్నమాట. So parents can tell things to their children with love and also let them experience these things for themselves. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్పి వాళ్ళకి వివరించాలి ఇవన్నీ కూడా. But why do you ask me? I don't have kids. మహారాజుని అడుగుతున్నారు మీరు ఈ ప్రశ్న, కానీ మహారాజుకి పిల్లలు లేరు. All the ladies, men who are married, they are better to answer these questions. కాబట్టి ఇక్కడున్న మాతాజీలని వాళ్ళని అడగాలి అని చెప్పి. They are telling me that maybe if 5 or 7 ladies come, but we see ladies that fill the room. చాలా తక్కువ మంది వస్తారు అనుకున్నాం, కానీ మొత్తం లేడీస్ అంతా కూడా వచ్చారు, మాతాజీలు అందరూ వచ్చారని చెప్తున్నారు మహారాజ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలని చెప్తున్నారు. కృతజ్ఞతలు అన్న తెలుగులో.
if we know that everyone is a part of Krishna and we love Krishna, why will not love others? మనం అందరూ కూడా కృష్ణుడి యొక్క అంశాలను తెలుసుకుంటే, కృష్ణుడిని కనుక మనం ప్రేమిస్తే అప్పుడు ఎందుకు మిగిలిన వాళ్ళందరినీ ప్రేమించాం? Also, our service attitude in the book Upadesh Amrita by Rupa Goswami, he mentions the 6 things which are most beneficial for Bhakti Yoga advancement. రూపగోస్వామి ఉపదేశామృతంలో 6 భక్తిలో పెరిగేందుకు విషయాలని చర్చించారు. The first thing is called utsaham. మొదటిది ఏంటంటే ఉత్సాహం, enthusiasm. ఎంతో ఉత్సాహంగా ఉండడం. So in the Brahma Samhita it says even the goddesses of fortune are sweeping the touchstone in the spiritual world to try to attract the glance of the Supreme Lord. ఈ బ్రహ్మ సంహితలో మనం చూడొచ్చు, లక్ష్ములు ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అంతా అలుకుతున్నారన్నమాట, శుభ్రం పరుస్తున్నారన్నమాట ఆ చింతామణితో చేసిన ధామాన్ని కూడా. So we may not be able to offer a very great service, but at least we can offer it enthusiastically. మనం పెద్ద సేవలు చేయకపోవచ్చు, కానీ చేసే సేవ ఉత్సాహంగా చేయొచ్చు. You know, like say someone is cleaning, they can clean with their mind somewhere else. ఇప్పుడు ఏదైనా మనం శుభ్రపరుస్తున్నాం, ఎక్కడో ఆలోచిస్తూ కూడా శుభ్రపరచవచ్చు. Or they can put their mind to it. లేదా దృష్టి అక్కడ పెట్టి శుభ్రపరచవచ్చు. Hare Krishna, Hare Krishna. So we want to do the activities with a enthusiasm, with a spirit to please Krishna. మనం ఉత్సాహంగా తర్వాత కృష్ణుడిని తృప్తిపరచాలన్న భావనతో చేయాలి. Hare Krishna. The material situations are easier to think of Krishna because it's so foreign. మనం చూడొచ్చు, ఈ భౌతికమైన పరిస్థితుల్లో కృష్ణుని ఎక్కువ గుర్తు తెచ్చుకోవచ్చు. There's a shastra that says better to lie down in a cage put in the fire than to have to associate with non-devotees. ఇది భాగవతంలో శాస్త్రంలో చెప్పబడింది. మనం ఒక బంధించేసి మనని ఒక మంటల్లోనూ అక్కడ దింపేసి అలా ఉన్నట్లయితే ఎలా ఉంటుందో దానిలో అది బెటర్ ఈ రకమైన భౌతికమైన వాళ్ళతో ఉండడం కన్నా. So I joined the Krishna conscious movement when in 1968 మహారాజు 1968లో ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో చేరారు. That time we didn't have books and we had to work outside to bring money. అప్పుడు మాకు ఈ పుస్తకాలు ప్రభుపాద వారి పుస్తకాలు లేవు, కాబట్టి మేము బయట పనిచేసేవాళ్ళం గుడికి డబ్బులు తీసుకురావడానికి. I had to take any job I could get. అప్పుడు నాకు ఏ ఉద్యోగం దొరికితే ఆ ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. Although my parents were millionaires, నా తల్లిదండ్రులు ఎంతో ధనవంతులు. I had to take any job just to get them rent, to pay for the temple and pay for Prabhupada. కానీ నేను ప్రభుపాద వారికి డబ్బులు తేవడం కోసం టెంపుల్కి డబ్బులు తేవడం కోసం చిన్న ఉద్యోగాలు, కష్టపడే ఉద్యోగాలు కూడా చేశాను. So one of the great jobs I had was cleaning up in a coffee shop. నేను ఒక ఉద్యోగం ఏంటంటే కాఫీ షాప్ని శుభ్రపరచడం. And I had to mop the floor. నేను ఉన్న నేలని తుడుస్తూ ఉండాలి ఎప్పుడు. When I was thinking about how Prabhupada gave such a nice class on Bhagavad Gita. మహారాజ్ అలా అలుగుతూ కూడా ఏమో ఆలోచించేవారంటే ఇవాళ ప్రభుపాద వారు ఎంత మంచి క్లాస్ ఇచ్చారు అని ఆలోచిస్తూ ఉండేవారు. And so humming
Hare Krishna. అప్పుడు హరే కృష్ణ అని అనుకుంటూ మహారాజు అలాగా అక్కడ అలుగుతూ ఉండేవారు అన్నమాట ప్రభుపాదుల వారి గురించి ఆలోచిస్తూ. And I was very happy. అప్పుడు మహారాజ్ చాలా ఆనందంగా ఉన్నారు. ఒక అతను మెర్సిడీస్ బెంజ్ పెద్ద కారులో వచ్చాడు అక్కడికి. He had $1,000 suit. ఎంతో $1,000 సూట్ వేసుకుని వచ్చాడు. $1,000 సూట్. He had an expensive gold watch. స్పెన్సర్ రోల్ వాచ్ పెట్టుకుని వచ్చాడు. And it's not gold. ఇది బంగారం కాదు. And he looked at me and he said, "You are the scum of the earth." అతను చూసి మహారాజుని ఏమన్నారంటే, నువ్వు అసలు పనికిరాని వాడు ఈ ప్రపంచంలో అని అన్నారు. You're a lowly sweeper. నువ్వు కేవలం ఈ అలికేవాడివి. I have everything: money, car, watch, see. అప్పుడు నాకు చూడు, డబ్బు ఉంది, కారు ఉంది, వాచ్ ఉంది అని చెప్పారు. Why you're happy, I'm not. కానీ నువ్వు ఆనందంగా ఉన్నావు, నాకు ఇన్ని ఉన్నాయి, కానీ నేను ఎందుకు ఆనందంగా లేను? I wish I could reach that one. అప్పుడు మహారాజ్ అనుకున్నట్టు మహారాజ్ అంటున్నారు, ఇప్పుడు నేను అప్పుడు ఆయనకి ప్రచారం చేస్తుంటే బాగుండేది. But I decided right away. కానీ వెళ్ళిపోయాడు అతను. Like that, it was very easy to remember Krishna. సో అది కృష్ణుని గుర్తు తెచ్చుకోవడం అనేది చాలా చాలా తేలికైన పని. Because the situation was so hellish. ఎందుకంటే చుట్టూ కూడా అంత నరకంగా ఉంది. So sometimes we remember because we offer the fruits of our work to Krishna. కొన్నిసార్లు మనం చేసే పని యొక్క ఫలాన్ని కృష్ణుడికి అర్పించడం ద్వారా కూడా కృష్ణుని గుర్తు తెచ్చుకుంటాం. And that way we think of Krishna. ఆ రకంగా మనం కృష్ణుడి గురించి ఆలోచించవచ్చు. Or like if you tell me your work, I'll tell you some secrets how to think of Krishna. మీరు చేసే పని ఏంటో చెప్తే మీకు మహారాజ్ అంటున్నారు కొన్ని సీక్రెట్స్ చెప్తారట, ఏ రకంగా కృష్ణుని ఆ పనిలో గుర్తించుకోవచ్చు. In Gita, Krishna says, "I am the sweet taste in liquids." భగవద్గీతలో చెప్పారు, నేను రుచిని పానీయాల్లో రుచిని అని. So Prabhupada's alcoholic, when he's drinking his alcohol, he could think that the sweet taste in this drink is Krishna. అందుకని కానీ ఈవెన్ తాగుబోతు కూడా ఆలోచించవచ్చు కృష్ణుడి గురించి. ఎలాగా తాగుతున్నప్పుడు ఆ మందులో ఉన్న తీయదనం కృష్ణుడి యొక్క రుచి అని అనుకుంటూ కూడా కృష్ణుడిని ఆలోచించవచ్చు. No, I don't suggest any. అలా అని మీరు అందరూ మందు కొట్టాలని నేను చెప్పను. But you can think of Krishna in some very unusual ways. కానీ మనం కృష్ణుడి గురించి ఆలోచించడం అనేది ఇంకా ఊహించలేని విషయాల్లో కూడా ఆలోచించవచ్చు. But some work, obviously you have to give your mind to the work. కొన్నిసార్లు కొన్ని ఉద్యోగాలు ఎలా ఉంటాయంటే పూర్తి దృష్టి అంతా కూడా ఉద్యోగం మీదే పెట్టాల్సి వస్తుంది. So in the beginning of the work and at the end, you can chant Om Tat Sat. మొదట ఉద్యోగం ఆ రోజు ప్రారంభించేటప్పుడు అయ్యేటప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఏం చేయించంటే ఓం తత్సత్ అని చెప్పి చదవతారు. That you're doing this work to earn some money, to maintain your family and do some preaching of the Krishna consciousness. ఏ భావంతో చెప్పాలంటే మనం ఈ ఉద్యోగం చేసేది వచ్చే డబ్బు మన కుటుంబం యొక్క పోషణకి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి అని చెప్పి అన్న భావంలో చెప్పాలన్నమాట ఓం తత్సత్. Some of our students, they said that after practicing Krishna consciousness, their studies went down. కొంతమంది విద్యార్థులు ఏం చెప్పారంటే కృష్ణ చైతన్యానికి వచ్చాక కృష్ణ చైతన్యం చేశాక వాళ్ళ చదువులు కిందకు వాళ్ళ చదువు యొక్క ప్రతిభ తగ్గిపోయిందని అన్నారు. They lost their motivation to study. వాళ్ళు చదవడానికి ఉత్సాహాన్ని కోల్పోయారని చెప్పారు. So I told them, see, you are studying for Krishna.
అప్పుడు మహారాజ్ ఏం చెప్పారంటే మీరు కృష్ణుడి గురించి కృష్ణుడి కోసం చదువుతున్నారు. This is your service. ఇది మీ సేవ. Say you'll be a doctor. మీరు ఒక డాక్టర్ అనుకుంటే or an engineer. మీరు ఇంజనీర్ అయితే or whatever. ఏదైనా అవ్వచ్చు. So you can use this education for Krishna service. మీరు కృష్ణుని సేవ చేయడానికి ఈ చదువును ఉపయోగించుకోవచ్చు. So also you don't want to spend more time. If you fail, you have to again repeat it. మీరు అదే తప్పారంటే మళ్ళీ చదవాల్సి వస్తుంది. So you should apply yourself and do this as a devotional service for Krishna. ఇది మీరు కృష్ణుడికి భక్తి పూర్వకంగా చేయాలన్నమాట చదివే చదువు అదంతా. And like that. So this has helped many students who are Krishna conscious to motivate themselves. సో ఈ రకంగా కృష్ణ చైతన్యం ద్వారా చేసే పనిలో కూడా ఉత్సాహం పొందొచ్చు. Also, while they are students, if they do well, they can also preach to other students. స్టూడెంట్స్ చదువుకునే విద్యార్థుల కింద బాగా చదువుకున్నట్లయితే వేరే విద్యార్థులు కూడా కృష్ణ చైతన్యం గురించి చెప్పగలుగుతారు. They can have this Dharmananta candle altering. వాళ్ళు ఏ రకమైన సేవల్లో వాళ్ళ స్నేహితుల్ని వాళ్ళని వినియోగించవచ్చు అంటే దామోదర మంత్లో మన కార్తీక మాసంలో వచ్చే ఈ జ్యోతిని ఇస్తాం కదా కృష్ణుడికి అవన్నీ వాటిల్లోనూ వీటిలో వాళ్ళని వినియోగించవచ్చు. ఓం తత్సత్. అయిపోయింది క్లాస్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే